హల్లెలూయా. మొదటగా మన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కూడి ఉన్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ప్రవేశించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడవై ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవము కలిగిన దేవ, మీ బంగారు ప్రిపాదములకు ముద్దు పెట్టుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, సిలువలో మీరు పలికిన 7 మాటలలో 5వ మాటను పలకడానికి మీరు నన్ను ఎన్నుకున్నందులకై స్తోత్రాలు. నా ద్వారా ఈ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చక్కగా మాట్లాడించమని, మీ ఆత్మతో నన్ను అభిషేకించమని, వాక్చాతుర్యమును దయచేయమని ఈ సమయంలో నాయన నీ పాద సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఇక్కడ మనం కొంచెం సేపు ఆగదామండి. ఏం సమాప్తమైనది? తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించిన పని సమాప్తమైనది. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించిన పని ఆయన విజయవంతంగా పూర్తి చేశాడండి. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి, నాకు కూడా ఒక్కొక్క పని ఆయన అప్పగించి ఉన్నాడు. ఆ పని మనం తెలుసుకొని, ప్రార్థన ద్వారా తెలుసుకొని పూర్తి చేయగల వారమై ఉండాలని ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం పని ఆయనకు అప్పగించాడు? తన ఇష్టానుసారముగా జీవిస్తూ సమస్త మానవాళి పాపాన్ని మూటగట్టుకొని, పాపం వల్ల వచ్చు జీతం మరణము గనుక మరణానికి పాత్రలమై ఉన్న మనలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారండి. ఆ పనినే దేవుడు ఆయనకు అప్పగించాడు. ఆ పని ఆయన విజయవంతంగా పూర్తి చేశాడు. అందువల్లే ఆ సమయంలో అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు దప్పిగొనుచున్నానెను. ఆయన దాహం తీర్చుకొనలేడా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సమరయ స్త్రీతో ఆయన చెప్తున్నాడు, నేనిచ్చు నీళ్లు తాగు ప్రతివాడు కూడా ఎప్పుడు కూడా దాహం కలిగి ఉండడని. ఆయన గొప్ప దేవుడండి. ఫిలిప్పు పత్రిక 2:6-7 అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, దేవుని స్వరము కలిగినవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడండి ఆయన. ఇక్కడ మనం ఈ దాహం గురించి మాట్లాడుకున్నట్లయితే 2 విధాలుగా ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి శరీర సంబంధమైన దాహం. యేసుక్రీస్తు వారు శరీర సంబంధమైన దాహం గురించి అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంచుమించు చాలా గంటలు రాత్రంతా కూడా పిడిగుద్దులతో ఆ యొక్క చెరసాలలో పిడిగుద్దులు ఆ యొక్క సైనికులు ఎంతోగానే ఆయన్ని శ్రమ పెట్టారు. అదేవిధంగానే ఆయన ఎన్నో గంటలు మంచి ఎండలో సిలువ మోశారు. గొల్గొతా కొండ వరకు సిలువ మోశారు. ఇంచుమించు 6 గంటలు సిలువలో వేలాడారండి. అంటే ఈ యొక్క సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మానవ పరంగానే ఇక్కడ వచ్చాను, మానవ పరంగానే ఆ యొక్క శిక్షను పొందానని, ఆయన శరీరపరంగా దాహం అని, లేఖనాలు నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ వాక్యంలో సెలవిచ్చినట్టుగా లేఖనాలు నెరవేర్చడానికి ఆయన శరీరపరంగా దాహం పొందాడండి. ఇదే ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన పని పూర్తి చేసిన ఆ యొక్క విషయం. అలాగే రెండో విషయం ఏంటంటే, ఆయన ఆత్మ సంబంధమైన దాహం కూడా కలిగి ఉన్నాడండి. ఆయనకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన దాహం ఏంటంటే, మనం నీతిగా జీవించడం, రక్షణ పొందిన మనము నీతిగా జీవించడం ద్వారా ఆయన దాహం తీర్చగలమంట. అలాగే సత్క్రియలు చేయడం ద్వారా ఆయన దాహం తీర్చగలమంట. అలాగే భయభక్తులతో జీవించడం ద్వారా ఆయన దాహం తీర్చగలమంట. అలాగే నశించిపోతున్న ఆత్మల పట్ల శ్రద్ధ కలిగి, భారం కలిగి ప్రార్థించి సువార్త ప్రకటించడం ద్వారా ఆయన యొక్క ఆత్మసంబంధమైన దాహం తీర్చగలమంట. ఇదే అండి ఆయన మనతో మాట్లాడుతున్న ఆత్మసంబంధమైన దాహం. ఇందు నిమిత్తమే ఆయన కలువరి శిలువలో మన కోసం ఆయన మరణించాడండి. అలాగే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు.
ఆయన శక్తి లేనివాడుగా, నరమాత్రుడుగా మన కోసం ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆయన ఆత్మ సంబంధమైన దాహం తీర్చమని మనని ఆయన వేడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, మనతో ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడే విషయం ఏంటంటే, మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కూడా ఒక పని అప్పగించి ఉన్నాడు. అలాగే ఆత్మల దాహం, ఆత్మను రక్షించమని, స్వార్థను ప్రకటించమని, అలాగే మన సాక్ష్యం కూడా పరిశుద్ధమైనగా జీవించాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంతవరకు కూడా ఈ 7 మాటలు కూడా ఆయన మనతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆయన మార్గంలో మనం నడవాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుని వేడుకలో ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్.